హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్, సామ్సంగ్ ఫ్రిడ్జ్లో అంటే సిల్వర్ కలర్ పెయింట్ ఉన్న ఫ్రిడ్జ్. మనకు వచ్చి ఆ పిడికి కింద అని మనకు సిలుం పట్టిపోయి అంటే నల్లంగా వికారంగా ఉండదన్నమాట. అది దేనివల్ల వచ్చి ఉంటుందంటే రోజు మనం యూస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు చేతిలో మరక చెమ్మ అది దాంట్లో రోజు ఆడ పడడం వల్ల మనకు ఫస్ట్ ఆ పెయింట్ అనేది కొంచెం లేస్తుంది. అప్పుడు లోపల రేక్ అంతా మనకు సిలుం పట్టడం వల్ల మనకు అంటే నల్లంగా లేసిపోతుంది అనమాట. అది చూడడానికి చాలా వికారంగా ఉంటుంది. ఇప్పుడు మనం అంటే సిల్వర్ పెయింటే కాబట్టి మనకు పైన స్ప్రే అనేది మనకు మామూలుగా మార్కెట్లో సేమ్ కలర్ మనకు దొరుకుతుంది. ఒకవేళ ఇది వేరే కలర్ ఫ్రిడ్జ్ అయి ఉంటే మనం దాన్ని అయినా వేరే బార్డర్ లాగా మనం చేసుకొని నీట్గా రెడీ చేసుకోవచ్చు. పెయింట్ అనేది మనం చేయకముందు ఫస్ట్ ఆ పిడి అనేది మనం తీసేయాలా. దానిపైన క్యాప్ అని మనం రిమూవ్ చేసేస్తే లోపల మనకు అటాచ్ చేసే వర్క్కి నీట్గా ఉంటుంది. లేదు దానిపైన పడింది అంటే మొత్తం ఒకేలా ఉంటుంది, చూడడానికి బాగుండదు అనమాట. సో మనం ఏం చేస్తామంటే అదన్నీ మనం రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి ఆ పెయింట్ ఎక్కువ పోయిన ప్లేస్లో మనం వచ్చి కొంచెం పట్టి బ్లేడ్ అన్నా లేదా ఏదైనా రేక్ ముక్కన్నా పెట్టి మనం నీట్గా మనం రిమూవ్ చేసేపోతున్నాము. దాని తర్వాత మనం దాన్ని నీట్గా క్లీన్ చేసేసి నైస్ పేపర్ వేసి చేయాలి. ఇది మామూలుగా దీనికి మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే దాదాపు ఒక 200 కూడా అవ్వదన్నమాట. మామూలుగా దీనికి మనం ఆన్లైన్లో స్టిక్కర్ తీసి వేసిన ఆ లోపల స్లిమ్ అనేది మనకు అట్టే ఉంటుంది. అది మనం ఇంకా ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు. కొన్ని మంది అంటారు అంటే స్ప్రే దేనికి చేయడం, పెయింట్ దేనికి చేయడం, పైన మనం స్టిక్కర్ వేసేయచ్చు ఆన్లైన్లో దొరుకుతుంది అనేసి. ఒకవేళ స్టిక్కర్ అట్లా వేసే పనినా కూడా ఈ స్లిమ్ అన్ని మొత్తం మనం తీసేసి నైస్గా ఒక పెయింట్ వేసిన తర్వాత మనం స్టిక్కర్ వేసుకుంటాం. లేదనమాట లోపల అది పెద్ద ఉంటుంది అనమాట. దీనికి ఖర్చు అంటే మనం చెప్పినట్టు ఆ స్ప్రే టిన్ ఎక్కడ దొరుకుతుంది అనేసి చాలామంది అడిగినారు. అంటే మోస్ట్లీ వచ్చి ఇది ఒక పెయింట్ షాప్లో దొరుకుతుంది, లేదనుకుంటే బైక్ స్పేర్స్ అంగడ అలాంటి ప్లేస్లో వచ్చి మనం ఏదైనా సిల్వర్ టిన్ అని చెప్తే, లేదు ఇప్పుడు మామూలుగా హార్డ్వేర్ షాప్లో కూడా ఎక్కువ అమ్ముతున్నారు. మామూలుగా అంటే పెయింట్ అమ్మే అంగట్లో ఖచ్చితంగా అమ్ముతారు. దాని తర్వాత ఈ బైక్ స్పేర్స్ అంగట్లో కూడా మనకు అమ్ముతారు. 140-150 రూపీస్ ఉంటుంది ఆ టిన్ను. దాన్ని మనం దీనికి ఎమిరీ పేపర్ వచ్చి 220 లేదు ఈ రేక్ ముక్క లేదనుకుంటే 100 పేపర్ పెట్టి నీట్గా రఫ్గా ఫస్ట్ మనం తీసిన తర్వాత 2 ఎమిరీ పేపర్ షీట్ అవుతుంది. మామూలుగా ఈ రేక్ ముక్క అనేది మామూలే. లేదు మన ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా దాన్ని పెట్టి కూడా మనం చేసుకోవచ్చు. ఈ నైస్ పేపర్ వాడేటప్పుడు మనం వాటర్ పెట్టుకోవాలా. అంటే ఎక్కువ మనకు పేపరు డ్యామేజ్ అవ్వదు, అట్లా మనకు ఆ పెయింట్ ఎక్కువ లేదు, నీట్గా ఒక లేయర్ లాగా లేపేస్తూ ఉంటుంది. మనకు అక్కడ స్మూత్గా ఒక ఫినిషింగ్ వస్తుంది. అప్పుడు మనం స్ప్రే చేస్తే అంటే ఆ రేకులో ఫ్రిడ్జ్ డోర్లో చిన్న చిన్న గీతలు మనం ఎమిరి చేయడం వల్ల వచ్చిన గీతలు కూడా మనకు పెద్దగా కనిపించి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్.
అన్ని నీట్గా వాష్ చేసి మనకు బాగా ఆరిన తర్వాత పైన స్ప్రే అనేది మనం చేయాలా. ఒక్కరవ చెమ్మ ఏడన ఉన్నా కూడా మనకు ఆ స్ప్రే అనేది పైన ఒక విధంగా అంటే బబుల్స్గా ఉంటుంది. నీట్గా మంచి క్లాత్ పెట్టి మనం తుడవాలన్నమాట. ఆ క్లాత్లోనే కొన్ని మనకు అంటే ఆయిల్ మరక అలాంటివి ఉండిందంటే ఆ పెయింట్ కొట్టడం వేస్ట్, మళ్ళీ చెరిపేస్తుంది అనమాట. సిల్వర్ స్ప్రే టిన్, ఫుల్ టిన్ ఇది మనం అంటే కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది కాబట్టి ఫుల్ టిన్ మనం వాడుతున్నాము. ఇది మనం పెయింట్ కొట్టేటప్పుడు ఒక పర్టికులర్ డిస్టెన్స్ అనేది ఈవెన్గా ఒకేలా మెయింటైన్ చేయాలా. కొంచెం అట్లా దగ్గరికి ఎత్తుకొని వెళ్ళిపోయినా మరీ దూరం పోయినా వేస్తే, దూరం పెట్టి కొడితే మనకు గాలిలో కలిసిపోతుంది స్ప్రే. మరీ దగ్గర పెడితే ఒకే ప్లేస్లో ముద్దగా పడిపోతుంది, ఆ ఫినిషింగ్నే లేకుండా చేసేస్తుంది అనమాట. ఒకసారి పడిపోయిందంటే మళ్ళీ దాన్ని మనం కవర్ చేయాలంటే రెండో కోటింగ్ కొట్టి అది ఏం చేసినా అది ఒక మచ్చలాగా అయిపోతుంది అనమాట. నీట్గా అన్నీ అయిన తర్వాత మనం ఆరిన తర్వాత మనకు ఆ పిడి అనేది మనం బిగించేస్తున్నాము. దాని తర్వాత దీని క్యాప్ కూడా మనం బిగించేస్తే చూడడానికి నీట్గా ఉంటుంది. దీనికి మించి ఇంకా మనకు దీని అందాన్ని కొంచెం పెంచేదానికి, చూడడానికి మన కంట్లో పడాలా, కొంచెం ఫ్యాన్సీగా కనిపించాలనుకుంటే పైన మనం వచ్చి ఫ్లవర్ స్టిక్కర్ వేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ అనేది మనకు మామూలుగా ఆన్లైన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో దొరుకుతుంది అనమాట. మామూలుగా డోర్ స్టిక్కర్, మామూలు స్టిక్కర్ అంటేనే వస్తుంది, డోర్ స్టిక్కర్ దీని పేరులో. అంటే ఒక 150 రూపీస్ లోపల వస్తుంది. కొంచెం ఎక్కువ పూల్స్ వస్తుంది ఫ్లవర్లో. మనం పర్టికులర్గా ఒకటో రెండో అట్లా వేస్తాము, ఎక్కువ ఒకే ఫ్రిడ్జ్కి వాడేకుండా. అంటే చాలా ఫ్రిడ్జ్లకి మనం వర్క్ చేస్తూ ఉంటాము. మన ఇంట్లో ఫ్రిడ్జ్ అనుకుంటే మనం ఇష్టం మొత్తం కూడా పూలు వేసుకోవచ్చు. 2 స్టిక్కర్ పెట్టేస్తే డోర్ మొత్తం ఫ్లవర్లు అయిపోతుంది, చూడడానికి ఇంకా బాగుంటుంది అనమాట. మామూలుగా ఈ పూలు వచ్చి మనకు మామూలు డోర్కి వేసుకోవచ్చు, మెటల్ షీట్ ఇలాంటివి అన్నిటికీ మనకు పనికి వస్తుంది ఇది. దీన్ని వేసిన తర్వాత మనకు ఒక మంచి లుక్ ఉంటుంది ఫ్రిడ్జ్. దీంతో పాటు ఇంకా మనకు చాలా ఫ్లవర్ కలిసి ఒక షీట్గా వస్తుంది. మనం జస్ట్ ఒక పువ్వు వేస్తున్నాము, ఇంకా చిన్న చిన్న పూలు ఉంటుంది దాంట్లో. మొత్తం వేస్తే చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్గా వచ్చింది మన ఫినిషింగ్ కూడా.